ఇన్‌పుట్ టైప్ ఫైల్‌ని యూజ్ చేసి యూజర్ యొక్క కెమెరా నుంచి ఇమేజ్‌ని కానీ, వీడియోని కానీ, లేకపోతే రికార్డర్ ద్వారా ఆడియోని కానీ ఎలా క్యాప్చర్ చేయాలో చూద్దాము. జనరల్‌గా అయితే ఆ బటన్ క్లిక్ చేస్తే ఆల్రెడీ మన డివైస్‌లో ఉన్న ఫైల్స్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ వస్తుంది. అడిషనల్ అట్రిబ్యూట్స్‌ని యూజ్ చేసి వీడియో కానీ, ఆడియో కానీ, ఇమేజ్ కానీ అప్పటికప్పుడు క్యాప్చర్ చేసి దాన్ని కూడా మనము తీసుకోవచ్చు. సపోజ్ మనము యూజర్ దగ్గర నుంచి ఫ్రంట్ క్యామ్ ద్వారా ఒక ఇమేజ్ అనేది తీసుకోవాలి అని అనుకుంటున్నాం. అప్పుడు ఆ ఇన్‌పుట్ ట్యాగ్‌లో క్యాప్చర్ అనే ఒక అట్రిబ్యూట్ ఇచ్చి ఇక్కడ యూజర్ అనే వాల్యూ ఇవ్వాలి. తర్వాత మనము ఇమేజ్ తీసుకోవాలి కాబట్టి ఇక్కడ యాక్సెప్ట్ అనిలో ఇమేజ్ అని ఇవ్వాలి. ఏ ఇమేజ్ టైప్ అయినా పర్వాలేదు. కాబట్టి ఇమేజ్ స్లాష్ స్టార్ అని ఇవ్వాలి. ఇక్కడ నేను చూస్ ఫైల్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే మనకి కెమెరా ఏమీ ఓపెన్ అవ్వట్లే. ఎందుకనంటే ఈ ఫీచర్ అనేది ప్రెజెంట్ మొబైల్ డివైసెస్‌లో మాత్రమే సపోర్ట్ చేస్తుంది. సేమ్ వెబ్ పేజ్ మనము మొబైల్‌లో ఓపెన్ చేసినప్పుడు ఈ విధంగా పర్మిషన్ అనేది అడుగుతుంది. పర్మిషన్ అలౌ చేశాక కెమెరా ఓపెన్ అయ్యాక మనము ఇమేజ్‌ని క్యాప్చర్ చేసిన తర్వాత టిక్ అనేది కనిపిస్తుంది. ఈ టిక్ మీద క్లిక్ చేసాక అప్పుడు మనం తీసిన ఇమేజ్ అనేది ఆ ఫార్మ్ ఇన్పుట్ లోకి వెళ్తుందనమాట. ఇక్కడ నేను యాక్సెప్ట్ అనే అట్రిబ్యూట్ లో ఇమేజ్ ఇచ్చాను. వీడియో క్యాప్చర్ చేయాలని అనుకుంటే ఇక్కడ వీడియో అని ఇవ్వాలన్నమాట. క్యాప్చర్ యూజర్ అని ఇచ్చి యాక్సెప్ట్ లో వీడియో అని ఇస్తే ఫ్రంట్ క్యామ్ ద్వారా వీడియోని క్యాప్చర్ చేస్తున్నట్టు. ఇక్కడ ఇమేజ్ అని ఇస్తే ఫ్రంట్ క్యామ్ ద్వారా ఇమేజ్ ని క్యాప్చర్ చేస్తున్నట్టు. ఇప్పుడు మనము ఆడియో తీసుకోవాలి యూజర్ దగ్గర నుంచి రికార్డింగ్ ఆ టైంలో రికార్డ్ చేయాలి అని అనుకుంటే ఇప్పుడు యాక్సెప్ట్ అనే అట్రిబ్యూట్ లో ఆడియో అని ఇవ్వాలి. స్లాష్ అని చెప్పి మనము ఏ టైప్ అయినా ఆడియో ఎక్స్టెన్షన్ ఏదైనా కావాలనుకుంటే స్టార్ లేకపోతే స్పెసిఫిక్ ఎక్స్టెన్షన్ అనేది ఇచ్చుకోవాలి. దీనికి కూడా మనము క్యాప్చర్ లో యూజర్ అనే అట్రిబ్యూట్ ఇవ్వాలి. ఫ్రంట్ క్యామ్ ద్వారా కాకుండా బ్యాక్ క్యామ్ ద్వారా తీసుకోవాలి ఇమేజ్ కానీ వీడియో కానీ అని అనుకుంటే ఈ క్యాప్చర్ అనే అట్రిబ్యూట్ లో ఎన్విరాన్మెంట్ అని ఇవ్వాలి. యాక్సెప్ట్ లో ఇమేజ్ ఇస్తేనేమో బ్యాక్ క్యామ్ ద్వారా ఇమేజ్ ని తీసుకుంటున్నట్టు. ఇక్కడ యాక్సెప్ట్ లో వీడియో అని ఇస్తేనేమో బ్యాక్ క్యామ్ ద్వారా వీడియోని తీసుకుంటున్నట్టు. స్లాష్ అని చెప్పి ఇక్కడ కూడా మనము ఏ టైప్ ఆఫ్ ఎక్స్టెన్షన్ అని అలో చేయాలని అనుకుంటే స్టార్ లేకపోతే డాట్ ఎంపీ4 అని ఇస్తే ఓన్లీ ఎంపీ4 ఎక్స్టెన్షన్ ఉన్నవే అక్కడ అలో చేస్తుంది అనమాట. క్యాప్చర్ ఇజ్ ఈక్వల్ టు ఎన్విరాన్మెంట్ అని ఇస్తే బ్యాక్ కెమెరా ద్వారా అండ్ క్యాప్చర్ ఇజ్ ఈక్వల్ టు యూజర్ అని ఇస్తేనేమో ఫ్రంట్ క్యామ్ ద్వారా క్యాప్చరింగ్ అనేది ఏ డివైస్ లో అయితే సపోర్ట్ చేయదో అక్కడ ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఆల్రెడీ ఉన్న ఫైల్స్ ని సెలెక్ట్ చేసుకోవడానికి పాసిబిలిటీ అనేది ఉంటుందన్నమాట.